ఒక్కొక్కసారి మనం వేస్ట్‌గా పడవేసే గుడ్డ ముక్కలు ఒక టైలర్ చేతిలో పడితే ఒక అందమైన కళాఖండంగా తయారవుతదనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నదొచ్చేసి వాళ్ళ సిస్టర్ డ్రెస్ అనేది కట్ చేయగా మిగిలిన వేస్ట్ పీసెస్ అనమాట. వీటితో ఇప్పుడైతే నేను ఒక అందమైన డ్రెస్‌ని మీకు ఎలా కట్ చేయాలో చూయిస్తానండి. అది కూడా మన యొక్క చేతితో అంటే మన యొక్క చేతి ఆధారంగా ఫ్రాక్ని ఏ విధంగా మనము మెజర్మెంట్ చేసుకోవచ్చు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నా చేతి యొక్క ఒక జాన అనేది పొడవైతే బాడీ పార్ట్ కోసం అయితే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత 3 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసేసి 1.5 ఇంచ్కి డౌన్ చేసి ఇక్కడ మార్క్ చేసేసాను అనమాట. ఈ విధంగా మార్క్ చేసేసిన తర్వాత అటువైపు కూడా ఒక 3 ఇంచెస్ దగ్గర అయితే ఈ విధంగా మార్క్ చేసేసి కింది వైపుని చూపిస్తున్న విధంగా డౌన్ మార్కింగ్ బాక్స్ షేప్ ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ చంక వైపుకి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. అదేవిధంగా నెక్ వైపుకి నెక్ డ్రాయింగ్ రెండు కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని ఈ సైడ్ను ఖర్చులాగా ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకొని దీన్ని అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ కట్ చేస్తున్నది వచ్చేసి నేను స్లీవ్లెస్ ఫ్రాక్ అనమాట. అంటే మనకి హ్యాండ్స్ అదేవిధంగా షోల్డర్ పార్ట్ ఇవేమీ ఉండవండి. పై వైపున స్లీవ్లెస్ టైప్లో అయితే వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కింది వైపున మనం క్రాస్గా అయితే నీట్గా ఒక 1/2 ఇంచ్ అయితే పై వైపు కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్ని వచ్చేసి నేను కింది వైపున స్కర్ట్ అనేది స్టిచ్ చేయాలి కదా, దానికోసం అయితే ఈ యొక్క లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది ఎంత ఉంది, మనకి 2 జానలు అయితే ఉందన్నమాట. పైన ఒక జాన, కింద 2 జానలు, మొత్తం 3 జానలు వెడల్పుతో మనము ఈ యొక్క డ్రెస్ని అయితే డిజైన్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఈ యొక్క కట్ పీసెస్ ఉన్నాయి కదా, అంటే క్లాత్ మిగిలిందని చెప్పాను కదా డ్రెస్లో, వీటిని అయితే మనం ముక్కలన్నీ తీసుకోవాలండి. మనకి ఎక్కడైతే సరిపోతుందో బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవడం కోసం ఆ విధంగా అడ్జస్ట్ చేసుకొని క్లాతుల్ని తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట నీట్గా. ఇక్కడ వచ్చేసి నేను ఒక లేయర్ కట్ చేశాను కదా, బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసము ఇంకొక లేయర్ని కూడా తీసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా తీసేసుకొని ఈ క్లాత్లో కూడా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని ఇంకొక లేయర్ని కూడా నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కూడా మనము కట్ చేసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ అయిపోయినాయి కదా, ఇప్పుడు వచ్చేసి మనము స్కర్ట్ కోసము 2 లేయర్ల క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 జాన్లు అయితే మనం లైనింగ్ పార్ట్ తీసేసుకున్నాం కదా, దీనికి సరిపడా ఇందులో మనకి క్రాస్ పీసెస్ అండి, మొత్తము కూడా నీట్గా అయితే చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. క్లాత్ అనేది వేస్ట్గా పోవడం ఎందుకని చెప్పేసి అయితే నేను దీన్ని అయితే డ్రెస్ని అయితే డిజైన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక జాన వెడల్పుతో ఒక లేయర్ని అయితే తీసేసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకొని స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. మనకి స్ట్రైట్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. మనము ఫస్ట్ కట్ చేసుకున్న లేయర్ ప్రకారము ఈ విధంగా క్లాత్ మీద పెట్టేసుకొని లేయర్స్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత రెండో లేయర్ కోసము, అంటే జానకి కొంచెం ఎక్స్ట్రాగా ఉండేటట్లుగా నేనైతే రెండో లేయర్ కోసం ఈ విధంగా క్లాత్ని అయితే తీసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తము కూడా మనకి స్ట్రెయిట్ పీసెస్ అయి ఉండాలండి. ఈక్వల్గా అయితే మనకి ఈ పీసెస్ అన్నీ కూడా మనకి ఎన్ని అయితే అవైలబుల్లో ఉంటాయో అన్నీ అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. మనం తీసుకున్న దాని ప్రకారమే మనకి ప్రిల్స్ అనేది వస్తాయి అనమాట. క్లాత్ అనేది తగ్గింది అనుకోండి, కొంచెం ప్రిల్స్ అనేది తగ్గుతాయి అంతే అనమాట. ఒకటి వచ్చేసి జాన్ ఉంది, ఒకటి వచ్చేసి జాన మీద ఒక బెత్ అనేది ఎక్స్ట్రా ఉందన్నమాట. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఈ పీసెస్ని అయితే ఈ విధంగా జాయింట్ చేసేసుకుంటున్నాను అండి. జాన కంటే ఎక్కువ ఉన్నాయి చూడండి, ఫస్ట్ వాటిని అయితే జాయింట్ చేసేస్తున్నాను. మనకి ఎన్ని పీసెస్ ఉన్నాయి అన్నీ కూడా ఈ విధంగా నీట్గా జాయింట్ చేసేసుకోవాలి. ఇవే కాదండి, మనము జాన కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఈ విధంగా సైడ్స్ జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా జాయింట్ చేసేసుకొని వీటికి ఓవర్లాక్ చేసుకొని అదేవిధంగా కింద జిగ్ జాగ్ కూడా చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా రెడీ చేసి అయితే మీకు చూపిస్తాను. వీటిని కుట్టేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనము బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేయాలన్నమాట. బాడీ పార్ట్లో ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా ఉన్నాయి కదా, రెండు కూడా డివైడ్ చేసేసుకున్నాను అనమాట. డివైడ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపునైతే ఈ యొక్క లైనింగ్ క్లాత్ని పెట్టి నెక్ చుట్టూతా కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా నీట్గా నెక్ అమ్మటగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అదేవిధంగా చంక వైపుకి కూడా ఈ యొక్క కుట్టునైతే మనము వేసుకోవాలన్నమాట. ఈ యొక్క క్లాత్ స్పేస్ సిల్క్ కాబట్టి జారిపోతూ ఉందన్నమాట. కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా హ్యాంగింగ్స్ కోసము మనము ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఈ విధంగా అయితే 4 అయితే మనం రెడీ చేసుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి షోల్డర్ పార్ట్ దగ్గర 2, బ్యాక్ సైడ్కి 2, ఈ విధంగా 4 అయితే మనము రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ కుట్టాం కదా, నెక్ పార్ట్కి పై వైపున
షోల్డర్ పార్ట్ దగ్గర ఈ యొక్క కార్నర్ సైడ్లో అయితే వీటిని అయితే కుట్టేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. లోపల వైపు నుంచి మనము ఈ యొక్క కార్నర్కి మిడిల్లో కరెక్ట్గా అయితే మనము ఈ యొక్క థ్రెడ్ వచ్చే విధంగా పై వైపుకి పెట్టేసుకొని నీట్గా అయితే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ యొక్క థ్రెడ్ అనేది మనకి ఎగ్జాక్ట్గా మిడిల్ పార్ట్లోనే ఉండాలండి. ఆ విధంగా పెట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ అయితే దగ్గర కుట్ట అనేది పెట్టి వేసేసుకోండి. ఈ విధంగా కుట్ట అనేది వేసుకునేటప్పుడు ఇక్కడ కొంచెం రఫ్ అనేది లాగండి. లాగితే ఏంటంటే మనకి అది అనేది ఊడి రాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా కుట్టేసుకొని ఈ యొక్క కుట్టుని కింది వైపుకి ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం ఎక్స్ట్రా ఖర్చును అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక షోల్డర్ వైపు అయితే కుట్టుకున్నాం కదా. నెక్స్ట్ మనము ఈ రెండో షోల్డర్ వైపు కూడా సేమ్ అదే విధంగా అయితే థ్రెడ్ని లోపల వైపు నుంచి ఈ విధంగా మిడిల్ పార్ట్లోకి వచ్చే విధంగా పెట్టుకొని ఇక్కడ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే లోపల వైపు నుంచి ఏంటంటే మనకి ఇది ఇన్విజిబుల్ అనమాట. అంటే ఈ విధంగా పెట్టేసుకుంటే క్లాత్ని రివర్స్ చేసినప్పుడు మనకి ఈ యొక్క ఖర్చు అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది. దానికోసం ఈ విధంగా అయితే పెట్టి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాము. ఈ విధంగా నీట్గా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క క్లాత్ని అయితే రివర్స్ చేసేసుకోవాలండి. చుట్టూ కూడా నీట్గా టక్స్లు అనేది పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈ రివర్స్ చేసుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది ముడత లేకుండా నీట్గా అయితే వస్తుంది అనమాట. ఇలా చుట్టూ కూడా టక్స్లు అనేది చిన్న చిన్నగా పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇక్కడ ఈ యొక్క క్లాత్ని రివర్స్ చేశాను చూడండి. మనకి ఎంత నీట్గా వచ్చేసిందో బాడీ పార్ట్ అనేది. ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత పై వైపున అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. నీట్గా మనము పై వైపున చంకా వైపు, అదేవిధంగా మిడిల్లో నెక్ సైడ్ ఈ యొక్క క్లాత్ని అయితే మనము జాగ్రత్తగా నీట్గా ముడత లేకుండా చూసుకోవాలండి. కాటన్ అయితే కుట్టడానికి కన్వీనియంట్గానే ఉంటుంది, కానీ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అనేది పైకి లేచినట్లుగా ఉంటుందన్నమాట మనకి. అందుకోసం అయితే నేను జాగ్రత్తగా అయితే స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా కుట్టేసుకుంటే మనకి బాడీ పార్ట్ అయితే అయిపోతుందండి. సైడ్లు కూడా మనం ఒక స్టిచ్ అనేది వేసుకుంటే లైనింగ్ పార్ట్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా జరగకుండా నీట్గా అయితే ఉంటాయి అన్నమాట. చుట్టూతా కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఎక్స్ట్రా ఖర్చుని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పార్ట్ ఉంది కదా కింద స్కర్ట్ కోసము, దీన్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఈ యొక్క క్లాత్కి మనము ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. మనకి నడుము లూజ్ ఎంతైతే కావాలో అన్ని ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలండి. నీట్గా మనము ఈ యొక్క ప్రిల్స్ని అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా ప్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత మనకి నడుము లూజ్ అనేది ఎంత వచ్చిందో ఒకసారి అయితే చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా ఒక లేయర్కి అయితే ప్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఈ యొక్క ప్రిల్స్ కూడా మనకి నడుము లూజ్ ఎంత కావాలో దాని ప్రకారం అయితే ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని వచ్చేసి నేను ఫస్ట్ లైనింగ్ పార్ట్ కుట్టుకున్నాను కదా, దానికైతే జాయిన్ చేసేసుకుంటున్నాను అనమాట. అడుగు వైపున లైనింగ్ పార్ట్ పెట్టుకొని పై వైపున ఈ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని నీట్గా అయితే ముడతలు లేకుండా ప్రిల్స్ అనేది ముడత పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత దీనికైతే ఓవర్లాక్ చేసేసుకున్నాను నీట్గా అయితే. నెక్స్ట్ వచ్చేసి రెండో లేయర్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఈ రెండో లేయర్కి కూడా నేను ప్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. మనకు నడుము లూజ్ ఎంత అయితే కావాలో దాని ప్రకారం అయితే ఈ యొక్క ప్రిల్స్ని అయితే పెట్టి కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట. మనకి నడుము లూజు సరిపడా కుట్టుకున్నాం లేదో ఈ విధంగా చెక్ చేసుకొని దీనికి కూడా ఓవర్లాక్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీన్ని ఈ కింది వైపున కుట్టేసుకోవాలన్నమాట. పైన ఒక లేయర్ కుట్టాం కదండి, ఈ యొక్క లేయర్ని పై వైపుకి తిప్పేసుకొని కిందన మనం ఒక 1 ఇంచ్ అయినా పై లేయర్ కంటే లోపల వైపుకి అయితే ఈ రెండో లేయర్ని స్టిచ్ చేయాలన్నమాట. దేనికంటే మనకి లైనింగ్ అనేది బయటికి కనపడకుండా ఉంటుందన్నమాట. ఈ యొక్క కింది లేయర్ కొంచెం పై వైపు పెట్టి స్టిచ్ అనేది చేసేసుకుంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము ముందు రెడీ చేసుకున్న దాన్ని కింద లైనింగ్ పార్ట్ కూడా ప్రిల్స్ అనేది పెట్టుకోవాలండి. పైన ఏ విధంగా అయితే నడుము దగ్గర ప్రిల్స్ ఉన్నాయో అదే విధంగా లైనింగ్ పార్ట్ కూడా ప్రిల్స్ పెట్టేసుకుంటూ క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఒక చోట పైకి ఒక చోట కిందకి కాకుండా స్టార్టింగ్లో ఎక్కడైతే కుట్టామో ఈక్వల్ లెంత్లో అయితే మనకి ఎండింగ్ వరకు కూడా స్టిచ్ అనేది పడాలన్నమాట. ఈ విధంగా కుట్టుకోకపోతే ఏంటంటే మనకి కింద ఫ్రాక్ అనేది ఎగుడు దిగుడుగా వస్తుందండి. ఒకే లెంత్లో కుట్టామనుకోండి ఫ్రాక్ అనేది నీట్గా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత చూడండి మనకి ఫ్రాక్ అనేది డబల్ లేయర్లు ఈ విధంగా అయితే వచ్చేసింది. నెక్స్ట్ మనము దీన్ని బాడీ పార్ట్కి అయితే జాయిన్ చేసేసుకోవాలండి.
ఈ విధంగా బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ రెండు ఉన్నాయి కదా, దీన్ని సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ విధంగా సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి అయితే నడుము లూజ్ ఒకసారి మెజర్మెంట్ అనేది చూసేసుకొని జాయింట్ అయితే చేసేసుకోవడమే అనమాట. కింది వైపున మనం కింద కుట్టుకున్నాం కదా 2 లేయర్లో, దాన్ని కింద వైపున పెట్టుకొని పై వైపున వచ్చేసి ఒక బాడీ పార్ట్ని పెట్టుకొని నీట్గా అయితే మనము స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసేటప్పుడు కూడా కింద ప్రిల్స్ అనేది సిల్క్ కదా, ముడుచుకొచ్చినట్టుగా పైకి వస్తున్నాయి అనమాట. వాటిని అయితే జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టు వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి సెంటర్లో సైడ్ కుట్టింది కదా, దీన్ని కొంచెం ఫోల్డింగ్ అనేది పై వైపుకి ఈ విధంగా చేస్తే ఆ ప్లేస్లో ముడత అనేది రాకుండా ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా మనము స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బాడీ పార్ట్ని పై వైపు కానీ పైన ఒక స్టిచ్ అయితే వేయాలన్నమాట. ఆ తర్వాత మనము సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి నడుము దగ్గర నుంచి కింది వైపుకి క్లాతులన్నీ కూడా ఈక్వల్గా పెట్టేసుకొని ఫస్ట్ నడుము దగ్గర నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నడుము దగ్గర కుట్లు అనేది సమానంగా ఉంటాయి అన్నమాట. కింది క్లాతులన్నీ కూడా ఈక్వల్గా అయితే పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మరలా పై వైపున స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి సైడ్ జాయింట్ అయిపోతుందండి. మనకి ఫ్రాక్ కూడా రెడీ అయిపోతుంది అనమాట. మనం వేస్ట్గా పడవేసి గుడ్డ ముక్కలతోనే అందమైన ఫ్రాక్ అండి. అసలు లుక్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఈ యొక్క ఫ్రాక్ అనేది రెడీ అయిపోయిందండి. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.